హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రిపరేషన్ ఎలా ఉందమ్మా? ప్రిపరేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, సార్ నాకు 100 మార్క్స్ వస్తున్నాయి, మరి ఇంక్రూజ్ చేసుకోవటం ఎలా? నాకు 120 మార్క్స్ వస్తున్నాయి, ఇంకా మరి స్కోర్ని బూస్ట్ చేసుకోవటం ఎలా? మరి 150 మార్క్స్ వస్తున్నాయి, స్కోర్ని ఎలా బూస్ట్ చేసుకోవాలని మరి స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన కొద్దిగా వీడియో చెప్పాలనుకున్నాను. మరి ఆల్రెడీ మనం కట్ ఆఫ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉండి, కావాలంటే వెళ్ళి చూడండి. మన ఛానల్ ప్రతి ఒక్క ఎన్ఐటి ఐఐటి వీడియోస్ స్కోర్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ చేశాను, కొన్ని వీడియోస్ అయితే ఇంకా ప్రాసెస్ ఇంకా చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవటం ఎలా అనే విషయం మీద వీడియోలు చేయాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కొత్తగా మరి చూసేవాళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ మరి ధావరి అకాడమీ నుంచి. మరి లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్కి అందరికీ హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. మన వీడియోలో భాగంగా, ఛానల్లో భాగంగా ఇప్పుడు కూడా జేఈ స్టూడెంట్స్ కూడా ఈ సంవత్సరం కూడా హెల్ప్ చేయటం మరి మన ఉద్దేశంగా ఉంది. చూద్దాం ఎలా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి స్కోర్ ఇంప్రూవ్ చేసుకునే ముందు మనము ఒక దీనిలో అసలు ప్యాటర్న్ ఎలా ఉంటుంది కొద్దిగా బ్రీఫ్గా చూసుకుందాం. మనకి 3 ఉంటాయేమో మా ఎగ్జామినేషన్. 3 మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండేటప్పుడు మరి ఫిజిక్స్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో 25, మ్యాథమెటిక్స్లో 20, మొత్తము 75 క్వశ్చన్స్ అమ్మ. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకి 4 మార్కులు ఉంటాయి అన్నమాట, 4 మార్క్స్. ఇక్కడ వచ్చేసరికి 20 మార్క్స్ వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 25 వచ్చి మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తము 25. ఇక్కడ ఈచ్ అండ్ 100 మొత్తము 300 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. 75 కదా, మనకు 75 ఇంటూ 4 ఎంత? 300 మార్క్స్కి. ప్రతి నెగిటివ్ 1 మార్కు పోతే మనకి నెగిటివ్ మార్కు ఉండే విధానంగా జరుగుతుంది. మరి ఇది ఓవరాల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్యాటర్న్లోకి వెళ్ళే ముందు ఈ అసలు మాస్టర్ కాన్సెప్ట్స్, స్ట్రెంత్, బేసిక్, థరోలీ ట్రై టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఇవన్నీ తెలుసుగా, ఆల్రెడీ కూడా ప్రిపరేషన్ అయ్యి ఉంటారు. ఇది మనము లాస్ట్ మినిట్లో నో ద సిలబస్ని ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ అందరూ సిలబస్ చూసి ఉంటారు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయా మరి కవర్ ఆల్ టాపిక్స్, ఫోకస్ ఐవైటీస్ చాప్టర్స్, ఫిజిక్స్ కానీ ఫిజిక్స్లో ఎలక్ట్రోస్టాటిక్, థర్మోడైనమిక్స్, ఈ విధంగా కెమిస్ట్రీలో ఐ అవుట్పుట్, క్విక్, మ్యాథ్స్లో కోఆర్డినేటింగ్ జామెట్రీ, ఇలా ఫార్ములాస్ అండ్ నోట్స్ ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా స్టూడెంట్స్కి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి 3 చిన్న బుక్కులు పెట్టుకోండి. చిన్న బుక్కులు పెట్టి ఫార్ములా లెర్న్ ఆల్ ఫార్ములాస్ వెల్ అండ్ క్రియేట్ షార్ట్ నోట్స్ ఫర్ ద క్విక్ రివిజన్కి పెట్టుకోమన్నా. ఎందుకంటే ఎగ్జామినేషన్కి 3 రోజులు టైం అనగా ఈ యొక్క ఫార్ములా ఇదే మీకు ఆయుధం అమ్మ. అప్పుడు మనం ఏమీ చదవకూడదు, ఈ ఫార్ములా నోట్స్ ఒక్కటే చూసుకోవాలి. రెండోది వచ్చేసి మనకి రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ అనాలిసిస్, మాక్ టెస్ట్. టేక్ రెగ్యులర్ మాక్ టెస్ట్ 2-3 ఫర్ వీక్. అంటే ఫుల్ మాక్ టెస్ట్ ఒక 3 hours మాక్ టెస్ట్ మీకు ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ చెప్తున్నారు కదా. అండర్స్టాండ్ ద టైమ్డ్ కండిషన్ టు బిల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ మాక్ టెస్ట్లో మనకి 75 క్వశ్చన్లు, మనకి 3 hours 180 minutes ఉన్నాయి కదా. ఈ 180 minutesలో మనం ఎంత టైం అయితే చేస్తున్నాం అనేది కూడా చూసుకోండి. యాక్యురసీ ఎంత, స్పీడు, టైం మేనేజ్మెంట్ అండ్ స్పీడ్ ఇంపార్టెంట్, యాక్యురసీ 3 ఇంపార్టెంట్ అన్నమాట. టైం మేనేజ్మెంట్, స్పీడ్, ఈ యాక్యురసీ అంటే మనం కరెక్ట్గా ఎన్ని చేస్తున్నాం అది ఇంపార్టెంట్. కానీ తప్పులు చేసుకుంటూ పోతే దానివల్ల ఉపయోగం అయితే లేదు. మరి తర్వాత చూసినప్పుడు ఎనలైజ్ మిస్టేక్. ఈ మాక్ టెస్ట్లో మనము మిస్టేక్ చూసుకోవాలి. ఎక్కడెక్కడ నాకు మ్యాథ్స్లో ఏ చాప్టర్లో తప్పులు పోతున్నాయి, ఫిజిక్స్లో ఏ చాప్టర్లో తప్పులు పోతున్నాయి, కెమిస్ట్రీలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను చూసుకోండి. ఈచ్ టెస్ట్ ఎనలైజ్ ఎవరీ ఎర్రర్, కాన్సెప్ట్ కేర్లెస్ అండ్ టు ప్రివెంట్ రిపిటేషన్. ఆ ఎర్రర్స్ రాకుండా ఆ ఎర్రర్స్ని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటా ఉండి తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను పీవైక్యూస్ అంటే ఒక్కొక్క ఇయర్కి సపోజ్ మనకి జనవరి సెషన్, ఏప్రిల్ సెషన్లో జనవరిలో ఒక 10 పేపర్లు సెషన్ జరిగిద్ది. జనవరిలో మరి మొత్తం ఓవరాల్గా ఒక 20 పేపర్లు అనుకోండి, 20 సంవత్సరానికి 20 పేపర్లు, అట్లా కనీసం 2-3 సంవత్సరాలు వేసుకొని ఒక 60 పేపర్లు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే సాల్వ్ లాస్ట్ 7, 8, 10 years పేపర్ టు అండర్స్టాండ్ ద ఎగ్జామ్ పేపర్. అసలు డిఫికల్టీ మీకు ఒక వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి 3 to 7 to 10 years అంటే మీకు పేపర్స్ ఎక్కువైపోతాయి. కనీసం లాస్ట్ 3 years పేపర్స్ అయినా చేయండి, సాల్వ్ చేయండి. 3 years పేపర్స్ అయితే మీకు ఎంత అవుతుంది అనుకుంటా, 20 అంటే 20 + 3 మొత్తము
మొత్తం 60 పేపర్లు అవుతాయమ్మా. 60 పేపర్లు మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల అసలు ఎక్కడ డిఫికల్టీగా ఇస్తున్నాడో మీకు తెలిసిద్ది, ఏ క్వశ్చన్ మంచిగా ఇస్తున్నాడు, మరి ఏ చాప్టర్ నుంచి హై వెయిటేజ్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. సపోజు మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తున్నాం అనుకో, మన థియరీ చెప్తే అర్థమవుతుంది మీకు. ఆ రోజు ఆ ఊరికి మీరు పలానా ఊరు నుంచి పలానా ఊరికి వెళ్తూ ఉంటే ఆ ఊరిలో ఎక్కడ ఎత్తు పల్లం ఉంది, ఎక్కడ మరి రోడ్డు సరిగా లేదు, ఎక్కడ రోడ్డు బాగుంది అని మీకు తెలుస్తూ ఉంటుంది రోజు వెళ్తే. అదే కొత్తగా వెళ్ళేవాడికి ఆ రూటు మరి గుంటలు ఉంటాయి, మరి వాళ్ళు నడపలేడు, నైట్ జర్నీ చాలా కష్టంగా ఉంటుంది. మీరు పగలో నైట్ అయినా అదే ఊరికి వెళ్తారు అట్లా. అందుకనే పీవైక్యూస్ని చేయమండి. పీవైక్యూస్ చేస్తే ఏ చాప్టర్లో ఈజీగా ఉంటుంది క్వశ్చన్స్, ఏ చాప్టర్లో టఫ్గా వస్తాయి, ఏ చాప్టర్లో బాగా మంచిగా వస్తాయి అనేది మీకు ఐడియాకి వస్తారు. అది పీవైక్యూ చేయడము. తర్వాత వస్తే మీరు స్ట్రాటజీ అండ్ టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. మెయిన్ అని చెప్పి టైం మేనేజ్మెంట్, ఆల్రెడీ యాక్యురసీ, ప్రయారిటైజ్ కెమిస్ట్రీ, స్టార్ట్ కెమిస్ట్రీ. ప్రతి ఒక్కరు కూడా కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయాలి మీ ఎగ్జామినేషను. అండ్ టైమ్ సేవర్, హై స్కోర్ అండ్ ఫిజిక్స్, దెన్ మ్యాథ్స్. ముందు కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 కెమిస్ట్రీ, నెంబర్ 2 ఫిజిక్స్, నెంబర్ 3 మ్యాథమెటిక్స్. ఇది ఫార్ములా. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు, ముందు కెమిస్ట్రీ. ఎందుకంటే ముందు మ్యాథ్స్ చూసుకున్నారనుకోండి కొద్దిగా కష్టంగా ఉంటుంది. డెఫినెట్ కష్టంగా ఉన్నప్పుడు మీరేం చేయలేరు, మిగతా చాప్టర్స్ సరిగ్గా చేయలేరు. మిగతా చాప్టర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చేయలేరు. అందుకని ఫస్ట్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీ నుంచి స్టార్ట్ చేస్తే ఏంటంటే 3 మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అయ్యేటట్టుగా మీకు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసరికి టైం మేనేజ్మెంట్, ప్రాక్టీస్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ సెట్ టైం, ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ. సపోజు ఒక మరి 75 క్వశ్చన్లు ఉంటారు, 75 క్వశ్చన్లకి ఒక్కో క్వశ్చన్కి ఎన్ని నిమిషాలు పడుతుందంటే మనకి 2.5 మినిట్స్ దాకా పడుతుంది. అసలు ఏ క్వశ్చన్ ఎంత టైం లోపు మెజర్ చేస్తే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మనము టైమ్లీ ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా. ప్రాక్టీస్, ఫోకస్ ఆన్ స్ట్రెంత్, బిల్డప్ స్ట్రాంగ్ గ్రిప్, క్రూషియల్ చాప్టర్స్, దెన్ స్టార్టింగ్ న్యూ, లేట్ ఇన్ ప్రిపరేషన్. అంటే కొత్తగా ఏది మొదలు పెట్టుకోవద్దు. రేదర్ దెన్ స్టార్టింగ్ న్యూ. కొత్తగా ఆల్రెడీ చదువుకున్నది మీరు చదువుకోండి, వాటి మీద ప్రాక్టీస్ చేస్తుంది. కొత్త టాపిక్స్, కొత్త క్రియేటివిటీ. ఈ టైంలో కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. డైలీ కామ్, అవాయిడ్ స్ట్రెస్, మెయింటైన్ కామ్. కాన్ఫిడెంట్గా మీరు ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా ఉండండి. డైలీ డెడికేటెడ్ టైమ్లీ రివైజ్ ఫార్ములా అండ్ కీ కాన్సెప్ట్స్ కూడా తెలుసుకో. ఇంకా చూస్తే ఫర్దర్గా మనకి 150 నుంచి 250కి అచీవబుల్ ఇన్ డిసిప్లిన్. మీరు డిసిప్లిన్ ఫోకస్గా అచీవ్ చేస్తే మీకు 99% రావాలంటే 170 మార్కులు రావాలమ్మా. 175 మార్కులు, 180 మార్కులు వస్తే మీకు 99+ రావటం ఖాయం. 180 మార్కులు వస్తే కన్వర్ట్ గ్యాప్ ఎక్కడెక్కడ చూసుకోండి. సిలబస్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, ఫిజిక్స్లో మెకానిక్స్, న్యూటన్ లాస్, రొటేషనల్ ఇవన్నీ చూసుకోండి. ఆప్టిక్స్, కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఇచ్చారు. థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, మ్యాథమెటిక్స్లో లిమిట్స్, డెరివేషన్ టు ఇంటిగ్రల్స్ అవి కూడా. తర్వాత పోతే స్ట్రక్చర్డ్ స్టడీ ప్లాన్, డైలీ మరి 8 to 10 అవర్స్, రియల్ టైం, ఫుల్ టైం 3 to 4 అవర్స్కు. మరి ఈ విధంగా మరి వీక్లీ షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. యాక్టివ్ లర్న్ మెథడ్స్, కాన్సెప్ట్ అండ్ డెరివేటివ్, ఫార్ములాస్, కొద్దిగా షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. 2 timed ఫుల్ టెస్ట్ తీసుకోండి. ఫుల్ టెస్ట్ అంటే మనకి 75 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంబైన్డ్ స్మాలర్ మార్క్స్. అంటే 1 hour ఒకటి తీసుకోండి, ఫుల్ కూడా తీసుకోండి. ఫుల్ లెంత్ మార్క్ ఎవ్రీ వీక్కి 1 కానీ 2 కానీ ఫుల్ టెస్టులు తీసుకోండి. ఇనిషియల్లీ వీక్లీ ఎగ్జామ్ యాజ్ అప్రోచ్. మరి ఈ విధంగా స్టూడెంట్స్ ప్రాక్టీస్, మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. మంచి క్వశ్చన్ బుక్స్ అయితే ఎన్సీఆర్టీ, ఈ గుప్తా, అరిహంత్ అనేవి కూడా మంచి బుక్స్. ఫిజిక్స్ అరిహంత్ కానీ, మ్యాథమెటిక్స్ గుప్తా, మంచి బుక్స్ చూడండి. టైం మేనేజ్మెంట్ ముఖ్యం. ద సెక్షన్ వైజ్ పేసింగ్ ఎయిమ్ 70 to 85 minutes పర్ సెక్షను. ఒక్కో దానికి మనకి 180 నిమిషాలు ఉంటాయి కదా. 180 నిమిషాల్లో ఒక్కో సెక్షన్కి మరి 60 నిమిషాలు తీసుకొని 3 section ఫార్మేట్ టైంని అయితే అడ్జస్ట్ చేసుకోండి. మెయిన్గా ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ డిసిప్లిన్ అవాయిడ్. బ్లైండ్గా ఏదో ఒక నెగిటివ్ మార్కింగ్, చాలామంది కూడా ఏది పడితే అది అన్నీ బాగానే చేస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ తెచ్చుకుంటారు. అందుకని ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోండి. మీకు కాన్ఫిడెంట్ ఉంటేనే ఆ క్వశ్చన్ చేయండి. గెస్సింగ్ అయితే వద్దు. అవాయిడ్ బ్లైండ్ గెస్సింగ్. ఎలిమినేట్ టు కన్వర్ట్ అన్సర్టన్ ఐటమ్స్ ఇంటూ హై ప్రాబిలిటీ గెస్సెస్. అసలు గెస్ చేయొద్దు. మీకు 100% కరెక్ట్గా ఉంటేనే ఆ క్వశ్చన్ చేయండి.
90% ఉంటే లాస్ట్గా క్వశ్చన్ చేయండి. 100% 90% ఉంటే మీరు గెస్ ఎక్కువగా చేయవద్దు. తర్వాత ఎక్కడ చూసినా కానీ టైం మేనేజ్మెంట్ ఎగ్జాక్ట్ చెప్తున్నారు. యాక్యురసీ అవాయిడ్ ద సిల్లీ మిస్టేక్స్. మనకి సిల్లీ మిస్టేక్స్ అంటే దానివల్ల నెగిటివ్ మార్కింగ్ పోతాయేమో. రివిజన్, మెమరీ, కాన్సన్ట్రేషన్, మెంటల్ అండ్ ఫిజికల్గా కొద్దిగా స్ట్రాంగ్. చెప్పాను కదా ఆల్రెడీ కూడా. మరి 5 to 6 ఫోకస్డ్ ఆన్ టాపిక్స్, 2 subjects per day, 2-3 hours ప్రాబ్లమ్ సాల్వింగ్, 1 full లెంత్ ఫుల్ టెస్ట్ అయితే తీసుకోండి. వెన్ టు ఎస్కలేట్ హెల్ప్, వీక్లీ డౌట్ క్లియరింగ్ అండ్ క్వాలిఫైడ్ మెంటర్. మీ యొక్క మెంటర్ని మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీ యొక్క ఇన్స్టిట్యూట్లో కానీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వాళ్ళని పట్టుకోండి. ఎవరైనా సరే ఒక ఇన్స్టిట్యూట్లో చేరితే మీరు ఎన్ని డౌట్స్లు అడిగితే అన్ని డౌట్లు క్లియర్ చేస్తారు. వాళ్ళంతటికి వెళ్ళి నీ దగ్గర ఏముందో నీళ్ళు ఎవరు కూడా అడగరు. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీరు వెళ్ళి ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా చైతన్య, నారాయణ, అలయన్స్ ఏదో ఫిజిక్స్ వాళ్ళు అవుతుంది కదా, వాళ్ళు అక్కడ జేఎల్స్ ఉంటారు, జూనియర్ లెక్చర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఎమ్మట పడి మీరు ఆ డౌట్ క్లారిఫై చేసుకోండి. సరే, అది ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ మీరు ఆల్రెడీ గూగుల్లో చేసి అవన్నీ డిస్కస్ చేసుకుని ఆ డౌట్ క్లారిఫై చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు. మనకి 21st ఎగ్జామినేషన్ అయితే ఉంది. మనకి ఇంకా మరి 35 రోజులు టైం మాత్రమే ఉంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే వెళితే మీకు 99 180 మార్కులు, 175 నుంచి 180 మార్కులు ఎవరికై వస్తే వీళ్ళకి 99+ పక్కా వస్తుంది. పక్కాగా 99% వచ్చే అవకాశం అయితే ఉంది. స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి. మీ లైఫ్లో మీ టర్నింగ్ పాయింట్ ఇదే. మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఇదే. అందుకని జనవరి సెషన్లో మంచిగా తెచ్చుకోండి. ఫర్గెట్ అబౌట్ ఏప్రిల్ సెషన్ మర్చిపోండి. ప్రస్తుతానికి జనవరి మనకు ఒక్క సెషన్ ఉందనే గుర్తుపెట్టుకోండి. మనకు ఒక్క సెషనే, ఈ సెషన్ పోతే ఇక లేదు అనే మైండ్ సెట్తో ఉంటే మీకు ఈజీగా పర్సంటైల్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.